ఫ్రెండ్స్ సమంత తన లైఫ్‌లో 30 ఏళ్లుగా చేయలేని పని ఒకటి చేసి, నిజంగా తన యొక్క మదర్‌హుడ్‌ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. తన ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇటువంటి ఒక నిర్ణయం తీసుకొని, అందరికీ హ్యాపీనెస్‌నివ్వడమే కాకుండా, తన సొంతగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు విషయం ఏంటి అనేది గనుక చూసినట్టయితే, సమంత మొన్న ఈ మధ్యన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన ఒక గ్రేట్ న్యూస్ ఏంటి అంటే, తను తల్లి కావటమేనని, మాతృత్వం కోసం తను దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పింది. నిజానికి సమంతకేంటంటే కుకింగ్ చేయటం అంతగా రాదు. యాక్చువల్లీ గతంలో కానీ, ఇప్పుడు కానీ కుకింగ్ నా వల్ల కాదు అని ఎన్నో సందర్భాల్లో చెప్పింది. ఎవరైనా గైడెన్స్ ఇస్తే ఆ కుకింగ్ చేస్తాను అని కూడా చెప్పింది. అయితే ఇక ఇప్పుడు తను చేస్తున్న ఒక పెద్ద పనేంటంటే, తన కడుపులో పెరుగుతున్న బేబీ తను చేసిన వంట తినాలి అని చెప్పేసి, సమంత కొత్తగా వంట కూడా నేర్చుకుంటుందనమాట. ఇలా నేర్చుకోవటం వల్ల తనకి కావాల్సిన తన టేస్ట్‌కి తగ్గట్టుగా ఫుడ్ ఐటెమ్స్‌ని తానే హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అయితే సమంత మయోసైటిస్‌తో బాధపడుతూ ఉండడం వల్ల తనకి మెంటల్‌గా చాలా అంటే చాలా ప్రెషర్స్ ఉన్నాయి. తను తీసుకునే ఆహారంలో ఉప్పు, అలాగే కారం ఇలాంటివి ఉండకూడదు. నిమ్మరసం, మిరియాలు ఇలాంటి వాటితోనే తను మేనేజ్ చేయాలనమాట. అందుకని దానికి తగ్గట్టుగా తను పాపం మేనేజ్ చేసుకుంటూనే వంట నేర్చుకుని, తనకి నచ్చిన ఫుడ్ ఐటెమ్స్ తింటోంది. అంతే కాకుండా తను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పింది. నాకు చాలా పుల్లటి పదార్థాలు తినాలనిపిస్తుంది. ఈ రోజుకొకసారి నా ఒక బాడీ, నా ఒక రుచి, నా మానసికమైన స్థితి, మూడ్ స్వింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. నేను ఎలా ఉండాలో కూడా నా బేబీయే డిసైడ్ చేస్తుంది. అందుకని నా బేబీ కోసం నేనే స్వయంగా వంట చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మా మమ్మీ నన్ను వంట నేర్చుకోమంటే నేనది పెద్దగా ఇంట్రెస్ట్‌గా చేసుకోలేదు. కానీ ఇప్పుడు నాకు నచ్చిన పదార్థాలతో నేను వంట చేసుకొని నా బేబీకి పెడుతున్న ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటూ సమంత ఈ విషయాన్ని చెప్పిందనమాట. ఇది విన్న వాళ్ళందరూ కూడా సమంత నువ్వు నిజంగానే సూపర్ క్యూట్ అంటున్నారు.